27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. పిల్లరా, ఈ వచనంలో దావీదు మరొక్క కోరికను ప్రభువుని అడుగుతా ఉన్నాడు. ప్రభువా, నాకు ఒక కోరిక ఉంది. అదేంటి అనంటే, నేను బ్రతికున్నంత కాలం, ఈ భూమి మీద నన్ను ఎన్ని సంవత్సరాలైతే మీరు ఆయుష్తో నింపి ఉంచుతారో అంతకాలం నీ మందిరములో ఉండాలనే కోరిక, నీ సన్నిధిలో ఉండాలనేటువంటి కోరిక. ఈరోజు పిల్లరా, ఇక్కడ భక్తునికున్న మరొక కోరికను మనం గమనిస్తున్నాం. దావీదుకి చాలా అవసరాలు, ఎందుకంటే అతడు కూడా శరీరధారియే గనుక తనకి కుటుంబం ఉంది, భూ సంబంధమైన అవసరాలు అతనికి ఉన్నాయి. కానీ వాక్యమెరిగిన వారై, దైవ చిత్తాన్ని తెలుసుకొనిన వారై, ఆశీర్వదించబడ్డం ఎలాగో, దీవించబడ్డం ఎలాగో తెలుసుకొనిన తెలివైనటువంటి ఆత్మీయ తెలివి కలిగిన వారే మరి దేవుని దగ్గర నుంచి ఊహించిన దానికంటే ఘనమైన వాటిని పొందుకున్నారు. నిజంగా సొలొమోను కలిగిన దేవుణ్ణే మనము కలిగి ఉన్నాం. దావీదు కలిగిన దేవుణ్ణే మనం కలిగి ఉన్నాం. సొలొమోనుని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలిచాడు. దావీదుని ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు, ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు. అబ్రహామును పిలవక ముందే అబ్రహాము పట్ల ఒక దర్శనాన్ని, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని కలిగినటువంటి దేవుడు అవన్నీ నెరవేర్చడానికి అబ్రహామును పిలిచాడు. ఈరోజు అదే పిలుపులో నీవు ఉన్నావనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే ఏర్పాటులో ఉన్నావనే సంగతిని దేవుడి సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నా ప్రియమైన వారలారా, ఎందుకు ఈరోజు కోరికలు ఉండిపోతున్నాయి అని అంటే, నీది దైవ చిత్తానుసారమైనటువంటి కోరికగా ఉండక, ఈరోజు భక్తులైన వారు ఎక్కడా కూడా నన్ను ఇలా దీవించండి, ఈ విధంగా చేయండి అని ఎక్కడ అడిగినట్లుగా మనం చూడాల. ఏ భక్తుడినైనా మీరు ఆలోచన చేయండి, వాళ్ళు చేసిన ప్రార్థనలో 2 అంశాలు కనబడతాయి. ఒకటి, నీ చిత్తానుసారంగా నేను ఉంటున్నానా లేదా, ప్రభువా తెలియచేయండి, నేను సరిచేయబడతాను. 1. 2, నీ ఉద్దేశాన్ని నెరవేర్చట్లో నన్ను ఒక పాత్రగా వాడుకోండి. నీ పని చేయాలనుంది, నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలనుంది. ఈ 2 విషయాలే వాళ్ళు ప్రస్తావించారు. పిల్లలు, అందుకనే దేవుడు వారిని అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు.